హాయ్ హలో గైస్, అగైన్ హారర్ స్టోరీ. ఇది చాలా రియల్ స్టోరీ. యాక్చువల్గా ఇది ఒక ఫ్యామిలీకి సంబంధించింది. ఒక హాంటెడ్ అపార్ట్మెంట్. ఇప్పటికీ దాంట్లో మనుషులు ఉంటున్నారు. ఎస్, ఇది ట్రూ. సో ఇది జరిగిన సంవత్సరం వచ్చేసి 2006. సో ఇందులో ఒక ఫ్యామిలీ ఉండేవారు. సో రెగ్యులర్ బేసిస్ ఫ్యామిలీ, 2 డాటర్స్, ఒక మదర్ అండ్ ఫాదర్ యాక్చువల్గా వీక్ అంతా వేరే ఊర్లో వర్క్ చేసి వీకెండ్ మాత్రమే ఇంటికి వచ్చేవారు. సో ఇంట్లో తన మదర్ ఒక్కతే ఉంటుంది, పిల్లలు స్కూల్కి వెళ్ళేవారు. సో ఒకరోజు ఏమవుతుందంటే వాళ్ళ మదర్కి అన్యాచురల్ థింగ్స్, కొంచెం అన్ప్రిడిక్టబుల్ థింగ్స్ జరుగుతాయి. తను చాలా ఎక్స్పీరియన్స్ చేస్తుంది. ఒంటరిగా ఉన్నప్పుడు ఒక నీడలాగా ఒక ఆడామె ఫేస్ తనకు కనిపించడం, అది ఎంత రియల్గా ఉంటుందంటే ఒక మనిషిని మనం రియల్గా చూస్తే ఎలా ఉంటుందో అలా ఉండేది. సో తను ఎన్ని రోజుల నుంచి అది గమనిస్తున్నా కూడా తను కొట్టివేసుకుంటూ ఏదో ఒక నా భ్రమ, ఒక్కదాన్నే ఉండడం వల్ల అట్లా అనిపిస్తుందేమో అని చెప్పేసి ఇప్పటికి కూడా తను నమ్మేది కాదు. సో యాక్చువల్గా ఏమవుతుందంటే ఒకరోజు తను వంట రూమ్లో వంట చేసుకుంటూ ఉండగా ఒకరోజు ఏమవుతుందంటే తనని ఎవరో వెనకాల నుంచి బాగా గట్టిగా పట్టుకుంటున్న ఫీలింగ్ వస్తుంది. కాకపోతే వెనకాల తిరిగి చూస్తే ఎవరు ఉండరు. ఇది నిజమా అబద్ధమా అని చెప్పేసి అదే భ్రమలో తను ఉంటుంది. సో తర్వాత ఫ్యామిలీ వచ్చిన తర్వాత ఆ సంఘటన వంట రూమ్ నుంచి బెడ్రూమ్కి షిఫ్ట్ అవుతుంది. సో తను ఏం చేస్తుందంటే ఇది కూడా ఒక భ్రమ అనుకొని కొట్టిపారేస్తుంది. అది ఎంత ఘోరంగా జరగడం స్టార్ట్ అయిందంటే మళ్ళీ కొన్ని రోజుల తర్వాత తన బెడ్ పైకి ఆ ఆకారం వచ్చేసి తన గొంతు పట్టుకోవడం, తన కన్ను గుడ్లు పీకేయడం, అట్లాంటివి బాగా ఎక్స్పీరియన్స్ చేసి బెడ్రూమ్ నుంచి బెడ్ని హాల్లోకి షిఫ్ట్ చేసేసింది. హాల్లోకి షిఫ్ట్ చేసిన తర్వాత కొంచెం సంఘటనలు డల్ అయ్యాయి. ఎందుకంటే ఆ రూమ్ అనేది తనకి కొంచెం హాంటెడ్గా అనిపించింది. బయటకు వచ్చేసరికి మళ్ళీ నార్మల్ అయిపోయింది. సో ఒకరోజు ఏమవుతుందంటే వాళ్ళ చెల్లెలు తనతో ఉండడానికి వస్తుంది. ఒక 2 days ఉందామని చెప్పి వస్తుంది. సో యాక్చువల్లీ వాళ్ళ చెల్లెలు ప్రెగ్నెంట్. సో తను ఏం చేస్తుందంటే వాళ్ళ చెల్లెలకి బాగా వార్న్ చేస్తుంది. చూడు, ఒకవేళ నువ్వు వాష్రూమ్కి వెళ్ళాలన్నా నైట్ టైం లేచినప్పుడు కానీ నన్ను లేపు, అండ్ వాష్రూమ్కి వెళ్ళినప్పుడు కొంచెం డోర్ అనేది లాక్ చేసుకోకు, నన్ను ఖచ్చితంగా లేపని చెప్పి పడుకుంటుంది. సో వాళ్ళ చెల్లి ఏం చేస్తుందంటే ఈ నైట్ ఎందుకు అందరినీ డిస్టర్బ్ చేయడం, నేను ఒకదాన్ని వెళ్ళిపోతా అని చెప్పేసి వెళ్ళి ఆటోమేటిక్గా వాష్రూమ్ అన్నాక డోర్ లాక్ చేసుకుంటారు కాబట్టి తను కూడా లాక్ చేసేసుకుంది మర్చిపోయి. సో దాని తర్వాత ఎంత గట్టిగా అరుపులు ఆ వాష్రూమ్ నుంచి వినపడగానే అందరూ అనేది మేల్కొని వాష్రూమ్ దగ్గరికి వచ్చేసి చూడగానే డోర్ తీ అంటే షీ కాంట్ ఏబుల్ టు ఓపెన్ ఇట్ అనమాట. సో తను ఏం చేస్తుందంటే అలా హస్బెండ్ ఆ డోర్ పగలగొట్టేసి చూసేసరికి మొత్తం తన బాడీ అంతా బ్లడ్తో నిండిపోయింది అండ్ తను కింద పడిపోయింది. సో తను వెంటనే ఇంకా తనని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళిపోయి చాలా డాక్టర్స్ వీళ్ళు బాగా శ్రమ చేయడం వల్ల తను బతుకుతుంది. బట్ తన బేబీ అనేది హలో గాయ్స్, ఒక తల్లి తన కూతురిని ఒక చీకటి గదిలో బంధించిందంటే మీరు అంటారా? ఇది నిజంగా జరిగిన స్టోరీ. యాక్చువల్గా ఏమైంది, చాలా భయపెడతారు సొసైటీలో. సో ఆ సంఘటన తర్వాత ఆ ఫ్యామిలీ ఏం చేస్తుందంటే అదే అపార్ట్మెంట్లో పక్క పోర్షన్కి యాక్చువల్లీ తన కూతురు ఒక పువ్వుని ప్రేమించింది. సో యాజ్ యూజువల్ తనకి ఇష్టం మళ్ళీ అదే పోర్షన్కి వేరే ఫ్యామిలీ కూతురు మాత్రం చేసుకుంటే తనే చేసుకుంటానని చెప్పి పట్టుబట్టింది. సో ఆ తల్లి కొడుకు కలిసి తన కూతురుని బేస్మెంట్లో ఉన్న చీకటి గదిలో బంధిస్తారు. ఆ గదిలోకి ఒక చిన్న కిటికీ వల్ల మాత్రమే వెలుతురు అనేది వస్తుంది. సో బయటికి అరిస్తే మళ్ళీ ఎక్కడికి ఇరుగు పొరుగు వాళ్ళకి తెలుస్తుంది అని చెప్పి గదిలో కిటికీని వాళ్ళు క్లోజ్ చేసేస్తారు. సో తనకి ఫుడ్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు, వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేయరు. చాలా నరకం అనిపించిన తర్వాత ఒక రోజుకి తను సైలెంట్ అయిపోతుంది. సో చుట్టుపక్కల వాళ్ళు ఎన్నిసార్లు ఆ అరుపులేంటి అని అడిగినా వాళ్ళు ఏదో ఒకటి సర్ది చెప్పి పంపించేస్తూ ఉంటారు. కొంతమంది చాలా తెలుసుకోవాలని వచ్చినా సరే లేదు తన ఇక్కడికి వెళ్ళిపోయింది అక్కడే చేసుకుంటాను. ఇంకా ఎవరైనా బంధువులు వచ్చి గట్టిగా అడిగితే లేదు అక్కడే ఎవరినో ప్రేమించి పెళ్లి చేసుకుంటే అది మాకు ఇష్టం లేదు, అందుకే తను ఇక్కడికి రానివ్వండి అని చెప్పేసి చెప్తుంది. సో ఇది అయిన తర్వాత ఎన్నో రోజులకి ఒకరోజు తన ఫ్రెండ్ తనతో కలిసి చదువుతున్న క్లాసులలో చాలా చూడడానికి వస్తారు. సో యాజ్ యూజువల్గా అందరికీ జరిగిన స్టోరీ చుట్టుపక్కల ఎంక్వైరీ చేసేసరికి చూస్తూ అప్పుడప్పుడు అరుపులు
ఆలోచించదని కానీ ఏమైంది తను ఇంతవరకు ఏమి మిస్క్యారేజ్ అయిందని చెప్పి చెప్తారు. సో తను దాన్ని బేస్ చేసుకొని సెర్చ్ వారెంట్ తీసుకొని ఆ ఇంటిని వెతకసాగుతారు. దాని తర్వాత ఆ న్యాచురల్ థింగ్ యాక్చువల్గా చేస్తే తన వాష్ ఏరియా నుంచి అని చెప్పేసి దాన్ని రిలీజ్ ఉండడం వల్ల అంత తను అక్కడే చాలా శిథిలావస్థ స్టేజ్లో ఉంటుంది. సో తను ఏం చేస్తారంటే అది తనను హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళ తల్లిని అరెస్ట్ చేస్తారు. కాకపోతే చేసిన తప్పుకి తన తల్లి జైలులోనే 50 డేస్లో చనిపోతుంది. కాకపోతే ఈ అమ్మాయి హాస్పిటల్లో ఎక్కువ రోజులు బతకలేదు. సో తను కూడా 15 డేస్లో తన కొడుకుని ఖాళీ చేయించారు. సో వాళ్ళ అబ్బాయి కూడా ఒక లాయరే, కాకపోతే తనకు జస్ట్ ఏదో పేరుకు మాత్రమే చిన్న శిక్ష పడింది. కాకపోతే ఆ అమ్మాయి అనుభవించిన హింసని క్యారీ చేస్తా ఎన్నో ఏళ్ళ పాపం అనేది వాళ్ళకి చూపించుకొని సో ఆ అమ్మాయి చేసి దాని తర్వాత కొన్ని మరీ ఇంత ఘోరంగా కాకపోయినా కొంచెం బెటర్గా, అంటే కొంచెం డల్గా, అంటే ఎవరి ప్రాణాలకు హాని కలగకుండా ఇప్పటికీ తను అక్కడ ఉన్నట్టు భయపెడుతున్నట్టు చాలా రూమర్స్ అనేటివి వినపడుతూ ఉంటాయి. సో ప్లీజ్ ఏదైనా కొత్త ఇంటికి మారే ముందు 10 సార్లు గమనించి 11 సార్లు డెసిషన్ తీసుకోండి. డోంట్ మేక్ సింపుల్ డెసిషన్స్ బై టేకింగ్ అ న్యూ హోమ్. థ్యాంక్ యూ.